గైస్ ఈరోజు అయితే మనం వన్ టైం అయితే ఒక స్ట్రేంజర్తో ఆడబోతున్నాం. అది ఎవడో కాదు, ఇగో వీడు తెచ్చాడు. సో ముందు వీడియోస్లో వీడి పేరు ఏటో చెప్పలేదు. వీడి పేరు అప్పారావు అని అంటారు అనుకున్నారా? కాదు, శ్రవణ్ అనమాట. వీడైతే మనకు అపోనెంట్ తెచ్చాడు. అపోనెంట్ బాగా ఆడతాడని తెచ్చాడు, నన్ను ఓడిస్తానని చెప్పాడు. గాయస్ నేను ఎవరిని తెచ్చినా వాళ్ళు పవర్ఫుల్లే గాయస్. అదే సరే గైస్, వీడు మనల్ని కొడతా చూద్దాం. ఆడైతే మనకి M10 M10 తీయమని చెప్పాడు అనమాట రూల్స్. సరే ఫస్ట్ రౌండ్ అయితే అదే తెద్దాం. ఓకే గైస్, M10తో అయితే నాకు అంత రాదు గైస్. M10 అంత హెడ్ షాట్స్ కొట్టలేను. అదే నువ్వు 8 కొట్టలేవు. అదే సరేరా బాబు, నీకేం తెలుసులే, అసలు నేను కొడతాను చూడు ఫస్ట్. సో గైస్, మీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరో కామెంట్ చేయండి గైస్ కింద. ఇంకా ముందు వీడియో చెప్పినట్లు ఎవరు బాగా ఆడతారు, నేనా లేకపోతే శ్రవణ్ కూడా చెప్పండి. సో గైస్, ఎన్ని ఎక్కడున్నాడో చూద్దాం. అందకల్లా తిరుగుదాం. ఎక్కడున్నాడు? ఏడ్రా మేవాడు బాగా ఆడతాడన్నా దాక్కుంటున్నాడు. నువ్వు దాక్కుంటున్నావు, నువ్వు ఆడ దగ్గరికి వెళ్ళి పెట్టి ఇప్పుడు. సరేరా బాబు, ఓకే. ఇక్కడ ఎక్కడ ఉన్నాడు? వీడికి ఎలాగైనా కొట్టాలి ఇప్పుడు. అది అయిపోతాడు గైస్, మనకు వన్ ట్యాప్ వచ్చు కానీ M10 అంత సరిగ్గా రాదు, బాడీస్ పడుతున్నాయి. సో ఎలాగైనా మనం కొట్టాలి. వీడిని కొడదాం. ఫస్ట్ రౌండ్ మనకే అవ్వాలి గైస్. ఫస్ట్ రౌండ్ ఎలాగైనా ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకుంటే అలాగే ఉంటుంది గైస్. మనకైతే ఇది ప్రీ రికార్డెడ్ అనమాట. ప్రీ రికార్డెడ్ అంటే నేను సెకండ్ రౌండ్ వరకు రికార్డ్ చేయడం మర్చిపోయాను. అంటే రికార్డింగ్లో ఉందనుకున్నాను, మతిమరకు ఎక్కువ అయిపోయింది. అందుకే నేను ఫ్రీ ఫైర్లో సేవ్ చేసి దాన్ని యాడ్ చేశాను అనమాట. సో గైస్, ఈ 2-3 రౌండ్ వరకు రికార్డెడే, అదే ప్రీ రికార్డెడ్. సో గైస్, ఇక్కడైతే హెడ్ షాట్ ఇచ్చాము. ఎలాగిచ్చాను రా, చూసావా? బుర్ర పేలిపోయింది. కొడతాడన్నా. నెక్స్ట్ రౌండ్ ఎలా ఉంటుంది నీకు? సరే ఓకే. మరి ఆడ కాన్ఫిడెన్స్ ఉండకూడదులే గైస్. వాడు బాడలేను మా ఫ్రెండ్స్ అందరు చెప్పారు. సో గైస్, అపోనెంట్ అయితే పర్లేదు ప్రస్తుతానికి. ఫస్ట్ రౌండ్ అయితే అటు ఇటు తిప్పాడు కానీ మనం వేస్తాం. సో ఈ రౌండ్ మన M10 ఒకటి తీయమన్నాడు. మరి ఓకే, వాడు SVDY కూడా తీయమన్నాడంట. SVDY కూడా తెద్దాం. ఓకే, చూడండి గైస్ ఇప్పుడు ఎలా ఆడతాడు ఓపెనెంట్. సరే గైస్, ఈ రౌండ్ అయినా కొడతాడో లేదో చూద్దాం ఒకసారి. గైస్, ఇంతవరకు వీడియో ఎవరు చూసారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేయండి గైస్. నేను పెట్టిన వీడియోస్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ గట్టిగా హెడ్ షాట్ నేను కొట్టినట్లు కొట్టండి గైస్. సో గైస్, వీడైతే వచ్చాడు. నాకు అంత చెప్పాను కదా గైస్. ఇంకా ఓపెనెంట్ కోసం కూడా షేర్ కామెంట్ అంతా చేయండి గైస్ నా కోసం. ఓకే గైస్, వీడు అలాగే అంటాడు. సో గైస్, ఈడైతే ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు. కమోన్, ఈ రౌండ్ ఎలాగైనా కొట్టాలి. కొట్టేస్తాడేమో నాకు తెలుసు. వీడు అదే నేను బాగానే ఆడుతున్నాడు లేరా, కానీ నాకన్నా బాగా కాదురా. నీకన్నా బాగానా? సరే అయినా పర్లేదు, ఫస్ట్ రౌండే కదా. ఇంకా ఫస్ట్ రౌండ్ దేవుడికి ఇవ్వము మనం. సెకండ్ రౌండ్ ఇచ్చేస్తాను నేను దేవుడికి. డ్యామేజ్ చేసాడే బాడీ. ఓ షెట్ మ్యాన్. ఇప్పుడు ఎలాగా? ఫస్ట్ SVDY పక్కన పడేయాలి. నాకు ఏట్ రాదు అసలు. అదే నీకేం రాదు, అందరూ అదే అంటాను. SVDY అయితే ఏట్ రాదు నాకు. వన్ ట్యాప్ ప్లస్ ఆడుకోవచ్చు. నీకు వచ్చేటి ఆగురా. ఈ రౌండ్ ఎవడు గెలుస్తాడు చూద్దాం ఫస్ట్. నీకు అసలు ఏం వచ్చు? అసలు నీకు ఫ్రీ ఫైర్ అడ్డమే రాదు సరిగ్గా. ఇప్పుడు నువ్వు ఎందుకు కొట్టావా? నీకు రాదు. ఫస్ట్ రౌండ్ కొట్టాను కదరా మీ వాడిని. ఫస్ట్ రౌండ్ నువ్వు. నేను ఇప్పుడు నిన్ను 3 రౌండ్లు కొట్టేవాడిని. నువ్వా? నన్నా? చాలా పెద్ద కళ్ళే ఉన్నాయిలే. మనం నెక్స్ట్ వీడియో అయితే అదే గైస్. మీకు నెక్స్ట్ వీడియో నేను 1 vs 1 ఆడతాను శ్రవణ్తో. ఎవరు గెలుస్తారో చూద్దాం. సో గైస్, పక్క నేనే గెలుస్తాను నాకు తెలుసు. 0-7తో అయితే ఓడించేస్తాను. వీడు వచ్చాడు. వీడు బాగానే ఆడుతున్నాడు. ఇప్పుడు ఎలాగైనా కొట్టాలి. చాలా లేట్ అయిపోతుంది. బాగా కొట్టు కమాన్, గట్టి కొట్టు. చూసారా గైస్, అయితే వేస్తున్నాడు. ఈ నెలగైనా గట్టి కొట్టాలి గైస్. నా ఓపెనింగ్ చాలా పవర్ఫుల్ గైస్, చూసారా? అప్పుడే గెలిచాడు. అయినా ఆడతో ఫస్ట్ రౌండ్ నాతో కొట్టించుకున్నాడు కదా. నువ్వు కొట్టించుకున్నావు. సరే గైస్, ఈడైతే అలాగ అరుస్తూనే ఉంటాడు. మెల్లగా మాట్లాడమంటే ఎప్పుడు మాట్లాడు గైస్. ఓకే గైస్, ఈ రౌండ్ అయితే మనం పాస్ అయితే తీసాం. ఈ రౌండ్ ఎలాగైనా వాడిని కొట్టాలి. గట్టి కొడతాను చూడండి. వెళ్ళి బుర్ర పేలిపోద్ది ఆడికి. నీ బుర్ర పచ్చడి అయిపోద్ది. ఆవకాయ పచ్చడా? ఆవకాయ పచ్చడా? మ్యాంగో పచ్చడా? మ్యాంగో పచ్చడి తిను. వెళ్ళి పక్కన ఆడుకో.
ఓకే నీకు ఫఫన్నం పెట్టాలిరా, ఫఫన్నం పెడితే కానీ కుదురు ఉండవు. ఓకే గైస్ వీడికైతే ఇంకా తగలలేదు హెడ్ షాట్, కొత్తగా కొట్టాలి హెడ్ షాట్ కొట్టాలంటే. ఎక్కడ ఉంటాడు అక్కడ, బాగా తగలట్లేదే. ఓకే వీడైతే మనం బాడీసే కొడుతున్నాడు అలాగా, హెడ్ షాట్స్ మాత్రం కొట్టట్లేదు ఇందాల నుంచి. సో గైస్ మీరు హీల్ అవుదాం. ఓకే గ్రోల్తి ఎక్కడ ఉన్నారా రే, బయటికి రా. షట్ ఏట్రా మీ వాడు ఎలాగ ఆడుతున్నాడు, దమ్ము దమ్ము అంటే హెడ్ షాట్ చేయాలి. మీ వాడిని కొట్టడానికి దమ్మేదు తుమ్మేదు కొడతాను చూడు. ఇప్పుడు చూడు షట్ దూరం నుంచి కొడుతున్నాను ఆగు. ఈ రౌండ్ నేనే గెలుస్తాను పక్క. మళ్ళీ ఓవర్ ఈ రౌండ్ గెలకపోతే పక్క అప్పారావు సుబ్బారావు అని పెట్టుకుంటా ఫఫన్. ఎప్పుడో పెట్టేసుకున్నావుగా, ఎందుకు తాతారావు పెట్టుకోవాలి చాలు. బుర్ర పేలిపోయి చెప్పినట్లు ఏరా సైలెంట్ అయిపో. మళ్ళీ ఇంకో రౌండ్ చూడు ఇప్పుడు ఎలా ఆడతాడు. అయినా గైస్ ఇంకా 8 రౌండ్స్ అయితే ఉన్నాయి. సో థర్డ్ రౌండ్ అయితే 4th రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రౌండ్ కొడతాడా కొట్టడా చూద్దాం. కొడతాడు గైస్, కొడతాడంట మరి. వుడ్ పక్క అయితే తీసాం కొట్టడానికి. సో గైస్ నేను బాగా చెప్పాను గైస్ వాడిని ఆడమని, పక్కా ఆడతాడు. ఎందుకు ఆడు ఏరా హ్యాక్ వాడమని చెప్పావు ఏంటి, కొట్టు కొట్టేస్తాడు హ్యాక్. అంత లేదు మంచిది, నిజమైన ప్లేయరే కదా. సరే రేట్ బాట్ అనుకోండి. అదే నీలాంటి బాటిల్ తెస్తారు కదా. నేను చాలా పవర్ఫుల్ వాడిని కాబట్టి పవర్ఫుల్ హెడ్ అయితే కొట్టుడు గైస్, మనకి ఇంకా హెచ్పి అది అయిపోయాడు. చూసారు గైస్ బతికే ఉన్నాను లేరా, బతుకుంటే ఇంకొక షాట్ తగిలితే ఏట్ అయిపోద్ది. తగలలే కదా, తగిలినప్పుడు చూద్దాం. సరే సరే ఓకే బాల్ బయటికి వెళ్ళిపోదాం. అది వీడికి ఇలా కన్ఫ్యూజ్ చేసేస్తే చాలు గైస్. ఇది అసలు హెడ్ షాట్లే కొట్టట్లేదు గైస్, అలా బాడీలు దించేసి లాస్ట్ అప్పుడు హెడ్ షాట్ కొడుతున్నాడు గైస్. అలా అయితే ఎక్కువ డ్యామేజ్ అవుద్ది గైస్. నోబ్ గల్ ఎలా మాట్లాడతారు అలాగే మాట్లాడుతున్నాడు వీడు కూడా. నోబే లేరా బాబు. సర్లే గైస్ వీడిని ఈ రౌండ్ ఎలాగైనా కొట్టాలి. కొడతామా మరి. కమోన్ దా ఈ కొడతారు లేదో కానీ ఓపెనెంట్ మాత్రం పక్క కొట్టేస్తారు గైస్. వాడికి బాడీ నాకు బాడీ. ఓకే నా దగ్గర హెచ్పి లేదు, అంతా అమౌంట్లో వేద్దాం బయటకు వస్తాడేమో కొంచెం ఎర్రెక్కి, కానీ రాలేదు. మన దగ్గర మెడికిట్స్ కూడా ఎక్కువ లేవు, ఆడైతే మెడికిట్ వేసుకుంటున్నాడు. మంచిదే. మరి ఇప్పుడు ఎలాగో నాకు తెలీదు. కమాన్ బయటికి రా. అటువైపు నుంచి వస్తున్నట్లున్నాడు. నేను లెజెండరీ కాబట్టి ఎప్పుడు లెజెండరీ ప్లేయర్స్ తెస్తాడు. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఆడతాడు, మీరే షాక్ అవుతారు. ఆ ప్లేయర్ కోసం కొంచెం కామెంట్స్ ఏదో పెట్టండి గైస్, బాగున్నాడో లేడో. ఆడేమైనా అల్లు అర్జున్ ఏంటి బాగుండడానికి? అల్లు అర్జున్ కాదు చిరంజీవి, మహేష్ బాబు ఏం కాదు. సర్లే దించేసాడు గైస్. చెప్పాను గైస్ వీడికి తెలీదు 1 ట్యాప్స్ అంటే. మళ్ళీ లాల్ అమౌంట్ వేస్తున్నాడు గైస్. 1 ట్యాప్ కొట్టమంటే దించేసి లాల్ అమౌంట్ గైస్. ఓడిపోయాడు కదా. ఓడిపోయాడా? అరే కావాలంటే నేను వెళ్ళి ఇప్పుడు మ్యాక్ 10 కొట్టేస్తాను రా, కానీ నేను నిజాయితీగా ఆడతాను రా, నీలాగా చీటింగ్ చేసి కాదురా. మళ్ళీ ఇప్పుడు కొడతాను చూడు ఈ రౌండ్. చూసి నేర్చుకో ఎలాగాడాలో ఫస్ట్. ఎన్నిసార్లు చీటింగ్ చేసి నిజాయితీగా అంట అబ్బా, ఎన్నిసార్లు గుడ్డు కొట్టు. లాస్ట్ ఎపిసోడ్ లో ఈడెవడో నాకు తెలిసి ర్యాండమ్ ప్లేయర్ అయ్యి ఉంటాడు. నువ్వైతే పక్క తెచ్చుండు. నేనే తెచ్చాను. పాస్వర్డ్ తీసి ర్యాండమ్ ప్లేయర్ యాడ్ చేసి మిగతా ఇంత పవర్ఫుల్ గా ఎందుకు ఉంటాడు? బోల్డ్ మంది ర్యాండమ్స్. నాకు పవర్, నా ర్యాంక్ ఎక్కువ కాబట్టి ఇలాగే వస్తుంది ఇలాంటి వాళ్ళే. సో గైస్ ఈడైతే ఎక్కడున్నాడు, ఈయనైతే ఏసీలో ఎలాగైనా వేసారు. బయటకు వచ్చి కొట్టు అంత స్టైల్. అది గైస్ బుర్ర పేలిపోయింది అడికి. అది అమౌంట్ వేసాడు అలాగే అర్థం గైస్. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ రౌండ్ చూడండి. ఆడేమో అమౌంట్స్ వేస్తున్నాడు కానీ మనతో బాగానే ఉన్నాడు గైస్. ఈడే ఎక్కువ ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఈడు ఆడు కానీ పక్కన కూర్చొని ఎలా ఓవరాక్షన్ ఎక్కువ చేస్తాడు. ఈ పాట నేనే గెలిచేవాడిని పొద్దు. అదేరా నెక్స్ట్ వీడియో చూద్దాం. నెక్స్ట్ వీడియో పక్కా నేనే గెలుస్తా. సరే అయితే ఒక ఛాలెంజ్ చేద్దాం. నెక్స్ట్ వీడియో నువ్వు గెలిస్తే నేను ఇంకా సైలెంట్ అయిపోతాను రా. మెయిన్ క్యారెక్టర్ నువ్వే, ఇంకా నువ్వే ఇంట్రడ్యూస్ అన్ని నీ వీడియోలో, ఇంకా ఛానల్ అంతా నీకే. ఒకవేళ నేను గెలిస్తే నువ్వు ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి నన్ను డీమోటివేట్ చేయకుండా నాతో పక్కన ఉండి అలాగా ఎనిమి ఎక్కడ ఉండి అలా మాట్లాడుతూ చెప్పాలి. అంతేరా ఛాలెంజ్. నెక్స్ట్ వీడియో వస్తారా. సో గైస్ వీడికైతే ఇప్పుడు ఇచ్చేద్దాం అలాగేనా. ఈ మ్యాచ్ గెలిస్తే ఇంకా సూపర్. షట్ డ్యామేజ్ అయితే గట్టి పడతారు. దించేస్తున్నాడు. ఏట్రా చీటింగ్ గాడు ఎలాడుతున్నాడు. అబ్బా నేను దించుతాను అయితే. ఇప్పుడు చూడు హెడ్ షాట్ కొడతాను. కమన్
అది బుర్ర పేలిపోయింది. బుర్ర ఏమైంది? చితికిపోయింది. ఏట్రా చితికిపోయింది రే. ఏరా మీ ఏడు కొడతాడన్నా ఏం కొట్టాడు రే? ఏం నెక్స్ట్ ఇప్పుడు ఈ రౌండ్ చూడు. సరే ఎన్ని రౌండ్? ఒక రౌండ్ నువ్వు గెలుస్తున్నావు, ఒక రౌండ్ మా ఓపెనెంట్ గెలుస్తున్నాడు. అబ్బా అయితే నేను 4 గెలిచాను, ఆడు ఇంకా 2 గెలిచాడు రా. సరే చూడు అలా కంటిన్యూస్ గా గెలిచేస్తాడు. సరే మరి చూద్దాం మరి. సో గైస్ నెక్స్ట్ వీడితో పక్కా నేనే గెలుస్తాను. దాని తర్వాత ఇంకా మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే కామెంట్స్లో పెట్టండి గైస్. ఇంకా కామెంట్స్లో మీ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో అది కూడా ఓటింగ్ చేయండి గైస్. మా ఇద్దరికి నేను గెలుస్తాను లేలుగో. సో గైస్ టిప్స్ అండ్ ట్రిక్స్ బిఆర్ ర్యాంక్ పుష్, సిఎస్ ర్యాంక్ పుష్ ఎలా చేయాలో నన్ను అడగండి గైస్, నాకు బాగా తెలుసు. అబ్బో అన్నీ తెలిసినట్టు. అన్నీ తెలుసురా నాకు. ఓకే గైస్ వీడికైతే ఇప్పుడు కొట్టాలి ఎలాగైనా. ఓకే క్లాక్ టవర్ అయితే వచ్చింది. క్లాక్ టవర్లో ఇంతవరకు ఓడిపోయినట్లే లేదు మనకి. అబ్బో చాలాసార్లు ఓడిపోయి. అదంతా బీఆర్లో రా. వన్ ట్యాప్ ఏంటి రూమ్స్లో నేను క్లాక్ టవర్ ప్రతిసారి గెలిచాను. క్లాక్ టవర్లో ఉన్నప్పుడు క్లాక్ టవర్ మన లక్కీ టవర్ అనమాట. ఓకే మెడికిట్ అయితే వేసుకుందాం. డ్యామేజ్ వీడు అలాగే బాడీ షాట్సే కొడుతున్నాడు గైస్, హెడ్ షాట్లు కొట్టట్లేదు గైస్. ట్రిక్ ఏంటంటే ముందు బాడీ షాట్ కొడితే కొంచెం డ్యామేజ్ అవుద్ది గైస్, అప్పుడు లాస్ట్లో హెడ్ షాట్ కొడితే అవుద్ది. వీడికి చెప్పాను గైస్, వీడికి ఏంటి తెలీదు. వన్ ట్యాప్ అంటే కూడా తెలియదు గైస్ వీడికి. వన్ ట్యాప్ అంటే ఏంటి? ఓన్లీ హెడ్ షాట్ అనమాట. వీడు బాడీ షాట్స్ అనుకుంటున్నాడు. సో గైస్ వీడికి అయితే డ్యామేజ్ ఇద్దాం. ఏరా నేను కొట్టగలను బాడీ షాట్స్, వీడే కొట్టగల కాదు. చూడు ఎస్విడితో నేను కొడతా బాడీ షాట్స్. ఇప్పుడు నువ్వు ఎన్ని కొట్టావు బాడీ షాట్స్? కొట్టారులే 60-50 అలా పోయింది. అగో 107 పోయింది హెచ్పి. 117 అలాగా. హెడ్ షాట్ కొట్టిద్దాం. హెడ్ షాట్ కొట్టుకోమని. క్లాక్ టవర్లో ఎంతవరకు ఓడిపోయినట్లే లేదురా. ఇప్పుడు చూడు గెలుస్తాను. ఈసారి ఓడిపోతావు. అబ్బా సరే చూద్దాం. ఎక్కడ ఉంటాడు? లోపల అన్నాడు కదా, బయటికి రారా. నువ్వు కిందకి రారా. కిందకు వచ్చినప్పుడు చెప్తా. జోన్ అయితే మన వైపే ఉంది. ఇప్పుడు చూడండి గైస్ ఎలా ఆడతాడు ఆపోనెంట్. ఆడతాడులే. నా ఇందాల నుంచి అదే అంటున్నా. 6 రౌండ్లు అయ్యాయి, 4 గెలుస్తాను కూడా ఆల్రెడీ. ఓకే గైస్ మనకైతే కిందకి వెళ్ళిపోదాం. జోన్ అయితే వచ్చేస్తున్నాడు, అటు నుంచి వస్తాడులేండి. ఫస్ట్ అయితే హీల్ అవుదాం, ఫుల్ హెచ్పి ఉండాలి. ఓకే 160 అటువైపు వస్తున్నాడు. ఓకే దాదా బుర్ర పేలిపోద్ది వీడికి ఎలాగైనా ఈరోజు. కొట్టు. అర్రే పర్లేదులే, ఆడు ఎలాగో బాడీ కొట్టాడు, నేను కొట్టాను. చెల్లు అయిపోయింది. ఓకే క్లాక్ టవర్ అయితే నేను కొట్టాను. రే కొడతాడన్నా అప్పుడే 5 రౌండ్స్ గెలిస్తాను కూడా నేను. ఇంకా 3 రౌండ్ కొడితే అయిపోయినట్లే. ముందు అలాగే ఉంటుంది, లాస్ట్లో చూసుకున్నాం. సరేరా పోనీ ఈ రౌండ్ కొడతాడా కొట్టడం మరి. ఈ రౌండ్ కాదు లాస్ట్ రౌండ్ నుంచి కొడతాడా? సరేలే చూద్దాం పోనీ ఎలా కొడతాడో. ఓకే గైస్ వీడైతే నేనే గెలిచేటట్లుంది గైస్. సో గైస్ అయితే మిల్ మ్యాప్ వచ్చింది. స్పాస్ అయితే తీసాం. ఇంకా M10 అంత రాదు మనకి. సరే వీడైతే వచ్చాడు. ఓకే కొట్టు కమాన్. ఓ షిట్ అది అయిపోయాడు. వాడికి డ్యామేజ్ పడింది. అది అయిపోయాడు. అరే మన ఫ్రెండ్ ఎవడో ఫోన్ చేస్తున్నాడు. అరే ఏం కనిపించట్లేదు. కాబట్టి అది కట్ చేస్తాం. ఇలాంటప్పుడు ఫోన్ అయిపోయాడు. అదేంటి వీడు చుట్టూ గ్లోవర్ వేసుకుంటే సడన్గా వచ్చి కొట్టేశాడు. ఏట్రా వీడికి ఇదేరా చెప్పేది? చీటింగ్ చేయమని చెప్తావేంట్రా? చుట్టూ గ్లోవర్ వేసుకుని కొట్టకూడదని తెలియదు అడి. అదేం రూల్ లేదు అలాగా. అదే చెప్పాను కదా వీడికి తెలియదు అసలు. రూమ్ అంటే కూడా తెలియదు. ఎవరన్నా తెచ్చేస్తాడు ఆడిమంటాడు అంతే. మంచి పవర్ఫుల్ గైస్ నేను తెస్తాను గైస్. షట్ గేమ్ బయటికి వెళ్ళిపోయింది. సో గైస్ చూసారుగా నా యాప్స్ అన్ని ఎడిటింగ్ యాప్లే. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా గైస్. మన ఫ్రెండ్స్ ఇప్పుడు చేస్తారు గైస్. ఒకసారి అయితే బిఆర్ ర్యాంక్ పుష్ ఆల్మోస్ట్ ఒక స్క్వాడ్ వేసేటప్పుడు ఫోన్ చేసాడు గైస్. ఇప్పుడు కూడా అలాగే చేసాడు. అంతే గైస్ మా ఫ్రెండ్స్ అందరు కావాలని చేస్తారు నీలాగే. అదే సరేరా. ఓకేరా బాబు వీడు బయటికి రాడు. ఏట్రా మీడు ఎలా ఆడుతున్నాడు? చీటింగ్ నువ్వు ఆడి దగ్గరికి వెళ్ళి కొట్టలేవా? ఇంకా వెళ్ళానుగా. అబ్బో చూసారు గాయస్ నా అపోనెంట్ చాలా పవర్ఫుల్. లాస్ట్ లో ఇలాగే ఉంటుంది గాయస్, ముందు అలాగే ఉంటుంది. గుడ్డి కొట్టేసి ఉంటాడులే. సర్లే గుడ్డి కొట్టిన ఏదో ఒకటి పాయింట్ వచ్చింది అంటే నేను గుడ్డి కొట్టినప్పుడు మాత్రం తిట్టేస్తావు.
ఆడు గుడ్డు కొట్టినప్పుడు మాత్రం ఏం లేదు. ఆడు గుడ్డు కళ్ళు కాదు, నీ గుడ్డు కళ్ళు. నువ్వు గుడ్డి రెడ్డి. అందుకే నీకు ఫఫన్నం పెట్టాలి ప్రతిసారి. ఫఫన్నం పెడితే కొంచెం బుర్ర వస్తుందంట, విన్నాను, మొన్నే న్యూస్లో చూసాను. సో గైస్ ఈ రౌండ్ అయితే పక్కా కొడతానండి, బుర్ర పేలిపోద్ది అడికి. ఎన్నిసార్లు నుంచో బుర్ర పేలిపోద్ది అంటున్నావు. పేలిపోయిందిగా 5 రౌండ్స్. ఇప్పుడు ఈ రౌండ్ కొడతాను. నాకు ఈరోజు చాలా కసిగా ఉంది. ఈరోజు ఇప్పుడు కొడతాను చూడు, కసితో కొడతా. గాయ్స్ చూడండి గాయ్స్, బుర్ర పేలిపోయింది. అపోనెంట్ బాగా ఆడిసాడు రా, సూపర్గా ఆడిసాడు రా. అమౌంట్లు వద్దులేండి, మళ్ళీ ఫీల్ అవుతాడేమో ఆడు. గైస్ వీడు చెప్పినట్లే ఆడు అపోనెంట్ కొట్టేస్తున్నాడు అలాగా. గైస్ మనమైతే లీడ్లో ఉన్నాం, వాడు ఇంకా 4 రౌండ్స్, మనం 6 రౌండ్స్ అయితే కొట్టాం. ఇప్పుడు చూడండి గాయ్స్, ఇంకో రౌండ్ గెలుస్తాడు. మనకి మోస్ట్ ఆఫ్ ద టైం మనమే గెలచ్చు ఇంకా. ఓకే గైస్, MVP వచ్చింది, MVP ఐకాన్. ఈ మధ్యన ఫ్రీ ఫైర్ ఎవరు ఆడట్లేదు గైస్, అప్పుడైతే బోల్ మంది ఆడేవారు, ఇప్పుడు అందరు BGMI ఆడుతున్నారు గైస్. BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ అలాంటివి. గైస్ మీకు BGMI కాల్ ఆఫ్ డ్యూటీ వీడియోస్ కావాలంటే కామెంట్స్లో చెప్పండి గైస్, నేను పెడతాను. ఫ్రీ ఫైర్ రాదు, మళ్ళీ కాల్ ఆఫ్ డ్యూటీ BGMI. నీకు అసలు లూడోయే రాదు, ఫస్ట్ వెళ్ళి చిన్నపిల్లలతో ఆడుకోని లూడో. గైస్ ఇడైతే వచ్చాడు, ఇప్పుడు ఈయన కొట్టాలి. అర్రే హెడ్షాట్ కొట్టాడు. చూసారా లాస్ట్ లో ఎలాగే ఉంటది గాయస్, ముందు బాగా ఆడరు, అబ్బా తర్వాత చూడండి లీడ్ లో నేనే ఉన్నాను రా. ఇవి మళ్ళీ టై అవుద్ది చూడు. సరే చూద్దాం గైస్. ఇప్పుడైతే డెజర్ట్ ఈగల్ తీస్తాం, మళ్ళీ వుడ్ పెక్కరు ఎమ్మనేటర్ సౌండ్ అయితే తీస్తాం గైస్. ముందు వీడియో నేను అప్లోడ్ చేసింది అందరూ లైక్ షేర్ చేశారు అనుకుంటున్నాను, మరి ఈ వీడియో కూడా అలాగే చేయండి. వేరే వాళ్ళకి కూడా షేర్ చేస్తే నాకు కొంచెం రీచ్ వస్తుంది, ఇంకా మోటివేషన్ అవుతుంది, ఇంకా ఎక్కువ వీడియోస్ పెడతాను రోజుకి. సో గైస్ ఎప్పుడైతే వెళ్ళిపోదు. ఓకే గైస్ 6 రౌండ్స్ అయితే కొట్టేసాం మనం, వాడు 5 రౌండ్స్. ఏరా గెలుస్తాడంటావు ఈ రౌండ్? పక్కా గెలుస్తాడు. చూడండి గైస్ ఇప్పుడు గెలుస్తాడు. బాడీ షాట్సే కొడుతున్నాడు గైస్ వీడు అలాగా. వీడికి ఒక బుర్ర ఇచ్చేద్దాం దారా నాన్న. చూడండి గైస్, చూసారా, బాగా చూసారా అందరూ, నేనే కొట్టాను రా. వీడు అసలు సరిగ్గా ఆడే ఆడ్డు గైస్. ఈ రౌండ్ పక్క నాదే గైస్, నేను కొట్టేస్తాను. కాదు గైస్ ఈసారి నాది గైస్. ఫ్యాక్టరీ అయితే వచ్చింది గైస్, ఫ్యాక్టరీలో నేను ఇంతవరకు ఓడిపోలేదు, సేమ్ లైక్ క్లాక్ టవర్ పక్క. చాలా మంది ఓడించాడు గాయ లెజెండరీ వాడిని. సరే వీడు చాలా మంది ఓడించాడు అంటున్నావు, కానీ నన్ను ఓడించలేకపోతున్నాడు ఎందుకంటూ. ఇప్పుడు చూడు ఎలా ఓడిస్తాడు నిన్ను. సరేరా ఎలాగ ఓడిస్తాడు. సరే ఇవన్నీ బ్రేక్ చేద్దాం. ఈ ఐసీ జోటి అలా పెట్టాడు, చిరాగ్గా ఉంది. ఆడు నిన్ను ఎలా ఓడిస్తాడంటే నువ్వు ఫ్రీ ఫైర్ మర్చిపోతావు. అయితే మ్యాచ్ ఓడిపోతాడు, ఫ్రీ ఫైర్ డిలీట్ చేసి మనం వెళ్ళి. అసలు నువ్వు నెక్స్ట్ వీడియోలో ఉంటుందా నీకు గట్టిగా చెప్తాను. సో గైస్ లాస్ట్ రౌండ్ కాబట్టి వీడికి నేను ఎలాగైనా M10తోనే కొట్టాలని నేను నిర్ణయించుకున్నాను అనమాట. వీడు అలాగే M10 దించేసి కొట్టేసి 5 రౌండ్లు కొట్టేసాడు అలాగే ఏదో ఒకటి. 2-3 రౌండ్లు బాగానే ఆడలేదు. ఈ రౌండ్ ఎలాగైనా M10తో కొడతాను చూడండి. తగలేదే, మిస్ అయింది. దాదా బయటికి రానన్నా. షెట్ M10 పడట్లే హెడ్ షాట్. కమాన్ బయటికి రా. ఇప్పుడు చూడరా నేనే గెలుస్తాను. అబ్బో అదే నీకు నోట్ల నుంచి మాటలు రావట్లేదు, నేను గెలిచేస్తున్నాను కదా. సరే లాస్ట్ రౌండ్ ఇప్పుడు చూడరా, ఇడికి M10తోనే కొడతాను చూడు. M10తో నీకు అవ్వట్లేదు కదా. ట్రై చేస్తాను, తగలకపోతే నెక్స్ట్ రౌండ్ M87తో కొట్టేస్తా. కమాన్ దారా బయటికి. అరే గాల్లోకి వెళ్ళిపోతుంది. కమాన్ కొట్టు. అది గైస్ బుర్ర పేలిపోయింది. ఏరా ఎలా కొట్టాను గైస్. సో వీడియో చూస్తున్నారా, లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.